So good evening dear students of grade 10. So welcome back to our session. Right now today we are going to continue about the chapter of progressions. So already మన previous video class sessions లో progressions chapter లో exercise 5.2 లో 9th sum వరకు చెప్పుకోవడం జరిగింది. సో దాని యొక్క కంటిన్యూషన్ అంటే అదే ఎక్సర్సైజ్ 5.2 లో 10th సమ్ నుంచి మనం ఈ వీడియోస్ అనేవి కంటిన్యూ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఆల్రెడీ మనం ప్రోగ్రెషన్ సంబంధించినటువంటి బేసిక్, అలాగే ఇంట్రడక్షన్ క్లాసు, అలాగే ఎంత టర్మ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఏఎన్ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, అలాగే ఎన్ అంటే ఏంటి, డి అంటే ఏంటి, కామన్ డిఫరెన్స్ అంటే ఇవన్నీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్ని కూడా చెప్పుకోవడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ 5.1 కూడా క్లారిటీగా చెప్పుకోవడం జరిగింది. 5.2లో 9 సమ్ వరకు కూడా చెప్పుకోవడం జరిగింది. రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ 5.2 ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ నెంబర్ 10. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి, 1 మార్క్ సమ్. సో ఇది వెరీ వెరీ ఈజియెస్ట్ సమ్ అండి. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ద టెక్స్ట్ బుక్ యూ కెన్ లుక్ ఇన్ టు దట్ వన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ద 17th టర్మ్ ఆఫ్ అన్ ఏపీ ఎక్సీడ్స్ ఇట్స్ 10th టర్మ్ బై 7. చూడండి, క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏపీ సీక్వెన్స్ లో 17th టర్మ్ అన్నది 10th టర్మ్ కంటే 7 ఎక్సీడ్ అయి ఉంది అంటున్నాడు. అంటే 10th టర్మ్ తో పోలిస్తే 17th టర్మ్ అన్నది 7 ఎక్సీడ్ అయి ఉంది. అంటే ఇప్పుడు దాన్ని బట్టి ఏమర్థమైంది, ఇక్కడ ఉన్నటువంటి 10th టర్మ్ కి ఇక్కడ ఉన్నటువంటి 17th టర్మ్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత ఉంది, 7 ఉంది అనమాట. ఆ 7 ఏంటి, ఎక్సీడ్ అయి ఉంది అనమాట. ఏది ఎక్సీడ్ అయి ఉంది, 17th టర్మ్ అన్నది 10th టర్మ్ కంటే 7 ఎక్సీడ్ అయి ఉంది. అంటే ఈ 7 అన్నది ఈ రెండు టర్మ్స్ యొక్క డిఫరెన్స్ అని అర్థం అనమాట. ఆ డిఫరెన్స్ ని మనం ఇప్పుడు సాల్వ్ చేయడం జరుగుతుంది. అయితే ఫైండ్ ద కామన్ డిఫరెన్స్, డి వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. కామన్ డిఫరెన్స్ అంటే డి కాబట్టి, అవునా కదా. సో రైట్ నౌ, సో 17th టర్మ్ ఆఫ్ అన్ ఏపీ ఎక్సీడ్స్ ఇట్స్ 10th టర్మ్ బై 7. ఎక్సీడ్స్ అంటే అక్కడ డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ అంటే ఏంటి, A17 అంటే 17 టర్మ్ కి అలాగే 10th టర్మ్ A10 కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ చూడండి, మైనస్ ఇజ్ ఈక్వల్ టు ఎంత ఎక్సీడ్ అయిందని చెప్తున్నాడు, 7 ఎక్సీడ్ అయిందని చెప్తున్నాడు. కాబట్టి A17 ఎలా రాసుకోవచ్చు, A ప్లస్ 16D రాసుకోవచ్చు లేదా, ఎందుకు, AN ఈక్వల్ టు A ప్లస్ N మైనస్ 1, 17 మైనస్ 1 అంటే A ప్లస్ 16D మైనస్ A10 ఎలా రాసుకోవచ్చు, A ప్లస్ 9D రాసుకోవచ్చు లేదా. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 7. సో బ్రాకెట్ ఓపెన్ చేసి మల్టిప్లై చేస్తే A ప్లస్ 16D మైనస్ A మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 9D, అవునా కదా. కాబట్టి మైనస్ A ప్లస్ A క్యాన్సిల్ అయిపోతే 16D మైనస్ 9D, 16D మైనస్ 9D ఎంత, 7D ఈక్వల్ టు 7. కాబట్టి 7 క్యాన్సిల్ చేస్తే కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. సో ఇది మనకి చాలా ఈజియెస్ట్ సమ్ అండి, 1 మార్క్ సమ్. సో ఇక్కడ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎక్సీడ్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి టర్మ్ కి ఇక్కడ ఉన్నటువంటి టర్మ్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అని అర్థంలో ఉంది. డిఫరెన్స్ అంటే మైనస్. ఆ రెండు టర్మ్స్ ఏంటి, ఒకటి 17 టర్మ్, ఇంకోటి 10 టర్మ్ యొక్క ఎక్సీడ్ వాల్యూ అంటే డిఫరెన్స్ ఎంత ఉందని అర్థం. దాని నుంచి ఈ విధంగా సాల్వ్ చేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో క్లాస్ లో మనం ప్రాబ్లం నెంబర్ 11 ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.